తరువాతి స్టేషన్ షాపింగ్ అయిందా అందరిది? లిమిట్. నీకున్న బడ్జెట్ లో, అక్కడున్న వెరైటీల్లో, నీకు నచ్చినది నీ సైజులో, ఇన్ని లిమిటేషన్స్ తో ఇంకా బాగుంటదేమో ఒక షాప్ పోయినామా 10 ఉన్నాయా, ఆ 10లో ఒకటి తెచ్చుకోవాలి. అది కాకపోతే పక్క షాప్ అంతే. మళ్ళీ బండ మీద వచ్చిన అనుకో హెయిర్ పాడైపోతుంది. ఐ థింక్ ఓన్లీ గర్ల్స్ కెన్ రిలేట్ టు దిస్. ఫేస్ తో చెలగాటం ఆడితే జీవితం ఆగం అయిపోద్ది. ఈ మధ్య జెన్జీ బ్రాండ్ దట్ హ్యాస్ టు షో ఇక్కడ రాసి ఉండాలన్నమాట. జనాలు ఇప్పుడు మింత్రా ఉందనుకో, ఆ ట్యాగ్లు అట్లే ఉంచుకొని బట్టలు వేసుకొని రిటర్న్ ఇస్తున్నారు. ఇన్స్టాగ్రామ్ లో ఏంటి, నీ బట్టలు కూడా ఒక కంటెంట్. ఎనీ డే ఎనీ టైమ్ యూ డోంట్ హావ్ ఎనఫ్. టు బి ఆనెస్ట్, ఐ మీన్ అగ్లియస్ట్ చుట్టాన్ని కలవగానే అత్తలు ఉంటారు కదా, దే పాయింట్ ఆ మొదలన్నీ వచ్చాయి కదా, కొంచెం ఇదేంటి వేపాకు పెట్టచ్చు కదా, కొంచెం సుండిమెంటి రాయొచ్చు కదా, అది వాడచ్చు కదా, చేస్తే ఫేస్ అంతా నీట్ అవుతుంది. నువ్వు మీ మమ్మీలా లేవు, మీ డాడీలా కొడుతున్నావు, కొంచెం నల్లగా ఉన్నావు అన్నది. స్ట్రీట్ సైడ్ షాపింగ్ 50 రూపీస్ 100 రూపీస్ కనిపించింది అనుకో, లోపల నుంచి చంద్రముఖి బయటకు వస్తుంది. అదే తీసుకో. The only thing you can change in your life is your wardrobe. Exactly, bro. దూకుడు సినిమా వచ్చినప్పుడు Oh my మహేష్ బాబు God. ఎలా ఎంతమంది ఎక్కడ చూసినా మహేష్ బాబు సీతమౌకిల సినిమాలో చెట్టు కూడా అంటే మహేష్ బాబానే కాదు, ఇప్పుడు రౌడీ అండ్ హెచ్ఆర్ఎక్స్. షాపింగ్ ఇస్ అన్ ఎమోషన్ అండ్ ఇట్ ఆల్వేస్ గివ్స్ యూ హ్యాపీనెస్. అలారం పెట్టుకోలేము, నువ్వు ఎక్కువ తీసుకున్నావు ఆపేసాయి అని చెప్పాలి అది అలారం. ఐ థింక్ మెన్ షుడ్ ష్యూర్లీ వర్క్ ఆన్ ద ఫ్యాషన్ సెన్స్. వెల్ గ్రూమ్డ్ మెన్ ని చూస్తే యూ ఫీల్ లైక్ వావ్, సే స్లే ఆర్ మీ. ఫస్ట్ వన్, వాట్ అబౌట్ నియాన్ ఫ్యాషన్? బుట్ట చేతులు ఇన్ సారీస్. ఓ మై గాడ్, అది చాలా క్లీషే అయిపోలేదా? Black is never out of fashion. It's done and dusted fashion. Somehow I don't like Crocs. Slay. Hello darlings. This is Bala. This is Sahna. And welcome to BNS Podcast. తరువాతి స్టేషన్ షాపింగ్ అయిందా అందరిది? షాపింగ్ అసలు అవ్వదు సహా. ఎన్ని రోజులైనా షాపింగ్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. నేను ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేసినట్టు మింత్రా స్క్రోల్ చేస్తూ ఉంటా అండ్ అవర్స్ స్పెండ్ చేస్తూ ఉంటా. అండ్ హౌ ఐ ఇంట్రడ్యూస్ టు షాపింగ్ అంటే Tier 3 Tier 4 సిటీస్ నుండి వచ్చిన అలాంటి అమ్మాయిలు షాపింగ్ ఎలా చేస్తారంటే, నేను అమ్మ కలిసి జాబ్లోకి వెళ్తే షాప్కీపర్ మిమ్మల్ని చూసి ఏం కావాలి, మీ బడ్జెట్ ఎంత, దీంతో స్టార్ట్ చేస్తారు. సో ఒక కన్స్ట్రెయిన్ అనమాట, లిమిట్. నీకున్న బడ్జెట్లో, అక్కడున్న వెరైటీల్లో, నీకు నచ్చినది నీ సైజులో, ఇన్ని లిమిటేషన్స్తో నేను పిక్ చేయాలి. సో ఇట్స్ అ మ్యాథ్ దట్ యూ హ్యావ్ టు డూ. బట్ మింత్రాలో నీకు ఎక్కువ ఆప్షన్స్ ఉన్నాయి కదా? యా ఉన్నాయి, అందుకే ఐ ప్రిఫర్ ఆన్లైన్ షాపింగ్. అమ్మా లేదమ్మా, ఆన్లైన్ షాపింగ్ నాకు ఎట్లయిపోద్ది అంటే, ఇప్పుడు ఇది చూసినా అనుకో ఇంకా బాగుంటుందేమో 20,000 ఉంటుంది కదా టాప్, అది బాగుంటుందేమో. డబ్బులు పెట్టి షాపింగ్ నా వల్ల కాదు సహా. డబ్బులని కాదులే, బట్ నాకేంటంటే అంత ఈజీగా సాటిస్ఫాక్షన్ రాదు. అది బాగుంటుంది, ఏది బాగుంటుంది. అందుకే నేను ఆఫ్లైన్ వెళ్ళిపోతా. అమ్మా ఒక షాప్కి పోయినామా 10 ఉన్నాయా, ఆ 10లో ఒకటి తెచ్చుకోవాలి. అది కాకపోతే పక్క షాప్ అంతే. కానీ ఆన్లైన్ చూసినా అనుకో తలనొస్తుంది. అమ్మ ఎప్పుడైపోద్దిరా అని వెయిట్ చేస్తూనే ఉండాలి. అమ్మో నా వల్ల కాదమ్మా ఆన్లైన్ షాపింగ్. నాకు ఏదైనా ఆన్లైన్ షాపింగ్ చేయాలనిపిస్తే మా కజిన్స్కి చెప్పేస్తా, చూసి పంపించండి నేను చూస్ చేసేసుకుంటా అని. అండ్ ఆల్సో సహా ఐ ప్రిఫర్ దిస్ ఫ్యాషన్ ఎవ్రీథింగ్ అనేది కంఫర్టబుల్. ఐ చూస్ కంఫర్ట్ ఓవర్ ఫ్యాషన్ బికాస్ ఐ కాంట్ ఆల్వేస్ లైక్ adjusting myself, కాన్షియస్ అయిపోయి. అండ్ ఆల్సో ఇఫ్ యూ సీ బీయింగ్ అ ఉమెన్, మనం ఎక్కడికన్నా వెళ్ళాలంటే కూడా మన ఫ్యాషన్ డిపెండ్స్ ఆన్ ద డెస్టినేషన్, ట్రావెలింగ్, ప్లానింగ్, ఎవ్రీథింగ్ అనమాట. నేను ఆటోలో వెళ్ళేటట్టయితే ఒక రకం డ్రెస్, పర్సనల్ వెహికల్ కార్లో వెళ్ళేటట్టయితే స్కూటీ మీద ఫ్రాక్ వేసుకొని ప్యాంట్ వేసుకోవాలి. స్కూటీ అయితే, ఆటో అయితే స్కర్ట్ అయినా ఫ్రాక్ అయినా ఏం పర్లేదు. మనకు అదేనా హెయిర్ కూడా ఉందిగా. నేనైతే ఈరోజు మరి క్యాబ్ తీసుకుని వచ్చిన, మళ్ళీ బండి మీద వచ్చిన అనుకో హెయిర్ పాడైపోద్ది. ఐ విల్ టెల్ యూ, హెయిర్ అనేది నాకు ఆటో, నేను ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు నా హెయిర్ ఎంత బాగుంటుందంటే, లేదా ఏదైనా ఇంపార్టెంట్ ఈవెంట్లో ఉన్నప్పుడే నా హెయిర్ ఎంత దరిద్రంగా ఉండాలో అంత దరిద్రంగా ఉంటుంది అనమాట.
అండ్ ఐ గేవ్ అప్ ఆన్ మై హెయిర్, మై హెయిర్ గేవ్ అప్ ఆన్ మీ. ఎన్ని సీరమ్స్ పెట్టినా నార్మల్గా ఇంట్లో ఏమీ చేయని అని లైక్ పట్టించుకొని ఆంటీలకే ఎంత థిక్ హెయిర్ ఉంటుందో, హాఫ్ ఆఫ్ మై శాలరీ ఐఎమ్ కీపింగ్ హెయిర్ షాపింగ్, హెయిర్ గ్రోత్ సీరమ్, బట్ ఇట్ గేవ్ అప్. కానీ మరి నువ్వు షాపింగ్ ఆన్లైన్ చేస్తావు కదా, అంటే నచ్చినప్పుడు చేస్తావా, ఆఫర్స్ ఉన్నప్పుడు చేస్తావా, లేకపోతే ఇంపల్సివ్ షాపింగ్ ఉంటుంది కదా కొన్నిసార్లు, అరే నేను హ్యాపీగా ఉన్న షాపింగ్ చేయాలి, అరే నేను బాధగా ఉన్న షాపింగ్ చేయాలి. నాకైతే ఉంటుంది కొన్నిసార్లు ఇంపల్సివ్ షాపింగ్. No, how shopping elevates mood, I think only girls can relate to this. ఎందుకంటే ఎన్నిసార్లు స్టోర్కి వెళ్ళి ఏమీ కొనకుండా డ్రెస్సెస్ ట్రై చేస్తే వచ్చే కిక్. అట్లా కాదమ్మా, మనకేంటంటే నేను పక్కలతో కొనుక్కోవాల్సిందే. మనం నా వల్ల విండో షాపింగ్ అసలు అవ్వదు. కొన్నిసార్లు ఇట్లా కట్టేసుకొని రిస్ట్రైన్ చేసుకోవాలి. సహనా నో యూ కాంట్ షాప్ టుడే అని చెప్పుకొని చేసుకోవాలి. మా కజిన్స్ కూడా ఫోన్ చేసి మూడు బాగాలేదు అన్నా అనుకో, ఏ షాపింగ్కి వెళ్ళవే మూడు సెట్ అయిపోద్ది అని చెప్పేస్తారు. ఎందుకంటే మా అందరికీ అంతే, లైక్ షాపింగ్ ఇస్ థెరపీ. ఐ అగ్రీ, షాపింగ్ ఇస్ థెరపీ. ఎక్కడ కొంచెం మనసులో గుచ్చుకుంటుందండి సహా, షాపింగ్కి వెళ్ళినప్పుడు మన షాపింగ్ మనం బాగానే చేస్తాం, కపుల్స్ ఉంటారు కదా ట్రైల్ రూమ్ దగ్గర ముందు కూర్చొని, వాళ్ళ వైఫ్ అనమాట, షీల్ ట్రై సమ్ డ్రెస్సెస్, బయటకు వచ్చి ఇది బాగుందా, ఇది బాగుందా, సింగిల్ స్కేట్ డిప్రెషన్. ఎగ్జాక్ట్లీ. వాళ్ళేమో వచ్చి ఇది కొంచెం లూజ్ ఉంది, ఆగు నేను వెళ్ళి ఇంకోటి తెస్తా. ఐ మీన్ ఇంత కేరింగ్ బాయ్ నువ్వు, ఇంత కేరింగ్ అని మనకు కూడా వస్తారులే మేనిఫెస్ట్. రోజు వస్తుంది ఎవ్రీ డాగ్ హ్యాస్ ఇట్స్ డే. మనం డాగ్స్ వాళ్ళే కానీ బట్ మన డే కూడా వస్తుంది, రావాలని కోరుకుంటూ దేవుడు తటాస్తు అని చెప్తాను. అండ్ ఆల్సో సహా యూ సీ one thing I have to pick a bone with women's fashion, pockets. అసలు ఎందుకని ఉమెన్స్కి ఉమెన్స్ డ్రెస్సెస్కి పాకెట్స్ క్రియేట్ చేయలేదు అని అంటే, నేను గెస్ చేయాలా? గెస్, యా డెఫినెట్లీ యూ షుడ్ గెస్ ఇట్. హ్యాండ్ బ్యాగ్. ఎగ్జాక్ట్లీ. ఆఫ్టర్ దట్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అదంతా వచ్చాక క్లాత్ మ్యానుఫ్యాక్చరింగ్ అంతా, and before that also they want women to be, there is a patriarchal undertone to this as well, like they want women to be dependent on men to carry their I mean important documents or money, for anything you have to depend on అబ్బాయిల మీద డిపెండ్ అవ్వాలి. అందుకని they started, you know, once even though పాకెట్స్ వచ్చాక కూడా they are very small pockets. అందులో ఏం పట్టదు, ఎందుకు ఆ పాకెట్ ఉండి జస్ట్ షో పుట్ అప్. అండ్ ద వర్స్ట్ థింగ్, అవి పాకెట్స్ కాదు, అవి పాకెట్స్, బయటకి మాత్రం చూడటానికి పాకెట్స్. సీరియస్ గా అసలు ఎవరైనా ఓన్ లైక్ పాకెట్ ఫ్రెండ్లీ ఫ్యాషన్ ఆర్ పాకెట్ ఫ్రెండ్లీ డ్రెస్సింగ్ ఎవరైనా స్టార్ట్ చేస్తే బిజినెస్, ఐ థింక్ ఇట్ విల్ బూమ్. అది స్పెషల్లీ ఉమెన్, ఇట్లా లాంగ్ పాకెట్స్ ఉంటాయి చూడు. ఇప్పుడు మనం టోట్ బ్యాగ్స్ లో నుంచి మ్యాజిక్ అన్ని తీస్తుంటాం కదా, లిప్స్టిక్, ఫోన్, కీస్, వ్యాలెట్ అన్నీ, అట్లా అంత పెద్ద పాకెట్స్ ఉండాలి. వావ్, డోరేమాన్ పాకెట్ లాగా. ఐ ఫీల్ లైక్ వావ్ అనిపిస్తుంది. ఆ ఆలోచననే ఎనర్జీ ఇస్తుంది. అండ్ ఆల్సో లైక్ బ్రాండెడ్ క్లోదింగ్. దిస్ do you want to talk about it? Like you are I see you are the one who buys the most luxurious item. నువ్వు బ్రాడ్వేకి వెళ్ళినప్పుడు ఎంత షాపింగ్ చేసావో కథలుగా చెప్పుకున్నాం మేము. Oh my God, వన్ ఫౌండేషన్ ఎంత పెట్టి కొన్నావు? అవన్నీ మనం ఇప్పుడు మాట్లాడద్దు అనుకుంటా. మా మమ్మీకి నేను చెప్పలేదు అసలు రేటు, తక్కుద్ది మా మమ్మీ. సో లగ్జరీ షాపింగ్ అంటే నేను బ్రాండెడే కొంటా అని కాదు, బట్ దెన్ దెర్ ఇస్ ఆల్వేస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బాలా. లైక్ నీకు 500 పెట్టిన దానికి 5000 పెట్టిన దానికి ఐ ఫీల్ దర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఇన్ ద క్వాలిటీ. నీకు ఐ నో ఇట్స్ నాట్ వర్త్ ఇట్ యాక్చువల్గా, అంటే 5000 అంత వర్త్ కాకపోయినా, బట్ నీకు క్వాలిటీ ఈజ్ ఇంపార్టెంట్ కదా. నాకు అంటే నేనేమనుకుంటా అంటే బట్టల్లో ఏదైనా అడ్జస్ట్ అవ్వచ్చు. ఇప్పుడు జూడియోకి వెళ్ళి టీషర్ట్ కొనుక్కున్నా, నువ్వు ఏ డ్రెస్ అయినా ఎన్నిసార్లు వేసుకుంటాను చెప్పు, ఎంత సస్టైనబుల్ మనం? దే ఆర్ నాట్ వెరీ సస్టైనబుల్ అట్ ఆల్. 3-4 సార్లు వేసుకుంటాం, అప్పుడు అది ఏదైనా ఓకే. బట్ కొన్నిసార్లు ఇప్పుడు అకేషన్ బట్టి, సో ఈరోజు మంచి అకేషన్స్ మంచి డ్రెస్ వేసుకోవాలి. అండ్ ఐ థింక్ ద క్లాత్ షోస్,
చీప్గా ఉందా లగ్జూరియస్గా ఉందా అనేది నీకు ఈజీగా తెలిసిపోతుంది. ఐ థింక్ ద ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ దేర్. సో మేకప్ ఏంటంటే కాస్ట్లీగా కొనుక్కోవాలి నా వరకు, ఎందుకంటే ఫేస్తో చెలగాటం ఆడితే జీవితం ఆగం అయిపోద్ది. సో ఫేస్, హెయిర్ నో కాంప్రమైజ్, అండ్ జీన్స్ నో కాంప్రమైజ్, ఎందుకంటే జీన్స్ చాలాసార్లు వేసుకుంటాం కదా. టాప్స్, ఫ్రాక్స్ అవన్నీ చెల్తా. బట్ ఈ మధ్య జెన్జీ నువ్వు అన్నట్టు బ్రాండ్ బ్రాండ్ బ్రాండ్, ఓన్లీ బ్రాండ్ అంటే దట్ హ్యాస్ టు షో, ఇక్కడ రాసి ఉండాలన్నమాట. అండ్ ఆల్సో ఐ అబ్జర్వ్డ్ ఇన్ అ సైకలాజికల్ పర్స్పెక్టివ్, నువ్వు బ్రాండెడ్ బట్టలు వేసుకుంటే యూ ఫీల్ యునో గొప్ప గొప్ప వాళ్ళు, సెలబ్రిటీస్ అందరూ ఇలాంటి గూచీ, లూయి విటాన్, అడిడాస్ ఇలా వేసుకున్నప్పుడు నీలో కూడా ఒక సెన్స్ ఆఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. లైక్ ఓకే వాళ్ళందరూ కూడా బ్రాండెడ్ బట్టలు వేసుకుంటున్నారు, నేను కూడా వేసుకున్నా అంటే ఐఎమ్ లైక్ సోషల్లీ యునో యాక్సెప్టబుల్ అండ్ ఫీల్ అవుతావు. అండ్ పర్సనలీ ఐఎమ్ సమ్వన్ హూ బిలీవ్స్ లైక్ ఇఫ్ యూ హ్యావ్ ఇన్నర్ స్ట్రెంగ్త్, ఇన్నర్ కాన్ఫిడెంట్, the clothes doesn't define you, you define yourself. And I think confidence వల్ల నీ బట్టలు కూడా మంచిగా కనిపిస్తాయి if you are confident enough to pull it off. Exactly, you అలా have నువ్వు ఎలా పడితే అలా రెడీ అయితే there is that also extreme fashion. But అంటే ఇప్పుడు నాకు ఎట్లా తెలుసా, సో నేనేంటంటే కరోనా అయిపోయినాక 2 years నేను అప్పుడు మనం సివిల్స్కి ప్రిపేర్ అవుతుండే కదా, కొన్ని కష్టాలు అలా అయిపోయి ఉంటాయి. సో అప్పుడు నేను ఏం చేసిన అంటే 2 years అసలు షాపింగ్ లేదు, లైక్ జీరో షాపింగ్. నోబడీ ఎక్స్పెక్ట్స్ దట్ ఫ్రమ్ మీ, అట్లీస్ట్ జీరో షాపింగ్. ఎందుకంటే ఐ థాట్ లెట్స్ బీ యునో సస్టైనబుల్, లెట్స్ బీ ఎర్త్ ఫ్రెండ్లీ ఆర్ సంథింగ్ లైక్ దాట్. బట్ ఏమో అంటే 2 years తర్వాత ఇంకా అందరూ ఇప్పుడే కదా మనం వేసుకునేది, ఇంకొన్ని రోజుల తర్వాత ఏదంటే అది వేసుకోగలుగుతామా, షేప్లో ఉన్నప్పుడు వయసులో ఉన్నప్పుడు వేసుకోవచ్చు కదా. నాకు కూడా అదే అనిపించింది, పెరుగుతున్న కొద్ది వైరాగ్యం పెరుగుద్దేమో, ఇప్పుడే ఇంత వైరాగ్యం వచ్చింది, ఉన్నప్పుడే వేసుకోవచ్చు కదా అని. నాకున్న 4 టీషర్ట్లే రిపీట్ మీద వేస్తాను, 4 యూనో ఓవర్ సైజ్ టీషర్ట్స్, ఎక్కడికి వెళ్ళినా అవే, ఎప్పుడు ఏ కంఫర్ట్ క్లోత్స్ అయినా అవే. I know, love of oversized t-shirts. Yes. I can't explain the freedom you get when you wear a oversized t-shirt. I think that is one trend that will stay forever. And it should. అమ్మా ఎవ్రీ టైమ్ అది ఎట్లా ఉండాలంటే ఇంట్లో అయినా, సో ఇంట్లో వేసుకోవడానికి ఒక ఓవర్ సైజ్ టీషర్ట్, బయట వేసుకోవడానికి ఒక ఓవర్ సైజ్ టీషర్ట్. సో ఎనీ అకేషన్ ఓవర్ సైజ్ టీషర్ట్స్ గో. సో అట్లా ఎవ్రీవేర్ గో అయ్యేలాగా ఒకటి ఉంటే ఐ థింక్ హ్యాపీనెస్. కానీ మనం వేసుకోం కదా. అండ్ ఆల్సో హ్యావ్ యూ సీన్ దీస్ సెలబ్రిటీస్ లైక్ క్యాపిటలైజింగ్ ఆన్ their fame through fashion and like starting any kind of business, like I see rowdy wear, Vijay Devarkonda rowdy wear when it first started crazy ga, like I checked it out ప్రైజులు చూసి అమ్మ మన బడ్జెట్ కాదు అది అనుకున్నాను. బట్ మా ఊర్లో టైర్ 3 టైర్ 4లో ఫస్ట్ కాపీ రౌడీ వేర్, ఎవరు కాపీ కాదు సెకండ్ కాపీ కూడా ఉంది. ఎవరు చూసా ఇంకా మా విజయ్ దేవరకొండ ఇక్కడికి ఎలా కొనుక్కోగలుగుతున్నారు అంటే, ఇలా షాప్ లో ఇలా వెళ్తుంటే పక్కన అలా ఎలాడదీసి 199 200 రౌడీ వేర్. రౌడీ అనే కాదు, ఇప్పుడు ఫ్యాషన్ అనే కాదు, బ్యూటీలో కూడా యూ హ్యావ్ కే బ్యూటీ, యూ హ్యావ్ ఫెంటీ బ్యూటీ, యూ హ్యావ్ అనోమలీ, యూ హ్యావ్ 82 degrees east, the failure, epic failure. I have you researched like చూసావా why the celebrity endorsed brands have been, you know, at some point తర్వాత you don't, first లో you have the fame, you have the reach, దాంతో they'll start a brand. Next, where's the supply chain, where's the, you know, there will be a gap in the marketplace and with the trends you are setting. It's not just because you have a face of the brand doesn't mean it will, you know, give go. Yes, it will cut the prices. అవునంతే. ఇప్పుడు బీయింగ్ హ్యూమన్ ఉంది, ఫస్ట్లో ఫుల్ హైప్ సల్మాన్ ఖాన్ అన్నారు. బట్ నువ్వు టైంని బట్టి నువ్వు డిజైన్స్ మార్చకపోయినా, లేకపోతే నువ్వు ట్రెండ్లో లేకపోయినా, నువ్వు అథెంటిసిటీ అనేది జనాలకు కనిపించకపోయినా, ఐ థింక్ ఇట్ విల్ ఫేడ్ అవే. అది నీ ఫేస్ వల్ల కొన్ని రోజులే నడుస్తుంది. అండ్ దాంట్లో క్వాలిటీ లేదనుకో, ఇప్పుడు 82 degrees east ఉంది. యాక్చువల్లీ దీపికా పాడుకోన్ ఇస్ లైక్ classic, the Deepika Padukone. But then
82 degrees is a big flop. ఎందుకంటే క్వాలిటీ లేదు అండ్ ప్రైసింగ్ ఇట్స్ వెరీ హై. అంటే ఇప్పుడు క్వాలిటీ ఎంత ఇచ్చినా నాకు తెలిసి కొంచెం ప్రైస్ రిలేటబుల్ ఉండాలి, బికాస్ ఇండియా ఇస్ అ ప్రైజ్ సెన్సిటివ్ మార్కెట్. ఎనీ డే ప్రైస్, ఇప్పుడు మనం ఎన్ని చూసినా ఆ ప్రైస్ ఫిల్టర్ పెట్టకుండా అసలు అవ్వదు. నువ్వు ఎంత డబ్బులు పెట్టి ఒక లగ్జరీ కొన్నా, నేను 10 రూపాయలు ఐ మీన్ లైక్ బేరమాడి 100 రూపాయలకి నాకు డ్రెస్సెస్ కొంటేనే అందులో నాకు ఆనందం ఉంటుంది. ఎంత తక్కువలో పెట్టుకుంటే అంత ఆనందం. Maybe that middle class mindset will remain in the back of బట్ దీపికా పాడుకోన్ అంటే నాకు ఒక థాట్ వచ్చింది, లైక్ షీ ఈస్ ఎంకరేజింగ్ పీపుల్ టు వేర్ ఆర్ రిపీట్ దేర్ అటైర్. సో దట్ ఈస్ సంథింగ్ గుడ్ దట్ షీ హెస్ స్టార్టెడ్. ఇంకా ముందే స్టార్ట్ చేయాలి, వయసు అయిపోయినాక స్టార్ట్ చేస్తారు. వాట్ ఐ ఫీల్ ఈస్ దిస్ రిపీటింగ్ అవుట్ఫిట్, ఇదంతా నీ చుట్టుపక్కల వాళ్ళు నీతో నిన్నెలా పర్సీవ్ చేస్తారు అన్న దాని మీద నుండి వస్తుంది. మనం ఏం వేసుకుంటున్నాము, మనకు అది బాగుందా లేదా, ఇమీడియట్లీ వీఆర్ గోయింగ్ ఫర్ అదర్ పీపుల్స్ ఒపీనియన్. యా, నువ్వు షాపింగ్కి వెళ్ళావు అంటే మీ ఫ్రెండ్ నీతో వచ్చిన వాళ్ళు అదేంటి దరిద్రంగా ఉందనగానే ఇమీడియట్లీ యూ టేక్ యా. ఐ ఫీల్ లైక్ you should let the person choose whatever the hell they want to purchase and let them wear it and then realize it that is stupid. Then వాళ్ళకే రియలైజ్ అయ్యి అప్పుడు కానీ వాళ్ళ ఫ్యాషన్ సెన్స్ make them fool out of themselves. Exactly. You're a bad friend బాలా. నేను తీసుకెళ్ళాను ఇంకోసారి షాపింగ్ ఎక్కడికైనా కూడా. జీవితం చెప్పాలి కదా, అంటే సరే మొహం మీద ఏంది అవతారం అనకుండా అట్లీస్ట్ వేరే ట్రై చేయవా అని చెప్పగలిగితే బాగుంటుంది. అండ్ థ్రిఫ్టింగ్ కూడా ఐ ఫీల్ ఇండియాలో అంత ఈజీ కాదేమో, బికాస్ జనాలు ఇప్పుడు మింత్రా ఉందనుకో, ఆ ట్యాగ్లు అట్లే ఉంచుకొని బట్టలు వేసుకొని రిటర్న్ ఇస్తున్నారు. నేను చాలా మందిని చూసిన, అవే వేసుకోవడం మనం వల్ల అవ్వదు. థ్రిఫ్ట్ స్టోర్స్ అంటే అంత క్రెడిబుల్ థ్రిఫ్ట్ స్టోర్స్ ఉన్నాయని నేను అనుకోను. నీ థాట్ ఏంటి? ఐ ఫీల్ థ్రిఫ్టింగ్ ఈజ్ నథింగ్ బట్ ఎవరన్నా ఇప్పుడు నాకు బిజినెస్ స్టార్ట్ చేయాలనుందంటే ఇఫ్ ఐ లైక్ ఒక అరగంట కూర్చొని ఆన్లైన్లో థ్రిఫ్టింగ్ గురించి మొత్తం తెలుసుకొని ఐ కెన్ క్రియేట్ అ బిజినెస్ ప్లాన్ అండ్ ఐ కెన్ గో టు ద ఫ్లీ మార్కెట్స్ అండ్ ఐ కెన్ ఇంపోర్ట్ అ బంచ్ ఫ్రమ్ ద గుడ్ విల్ US, యూరప్. సెకండ్ హ్యాండ్ బట్టలు ఈజీ, సరోజిని ఐ మీన్ సారీ సరోజిని కూడా అంతే. యా, అండ్ సికింద్రాబాద్లో కూడా ఉంది సికింద్రాబాద్ సండే ఫ్లీ మార్కెట్. యా, బట్ థ్రిఫ్టింగ్ ఐఎమ్ నాట్ ఇంటూ థ్రిఫ్టింగ్, బట్ మోస్ట్ ఆఫ్ ద జెన్జీ కాలేజ్ కిడ్స్ ఆర్ ఇంటూ. ఐ సెకండ్ ఇట్. ఏంటంటే జనరల్గా ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఇన్స్టాగ్రామ్లో ఏంటి, నీ బట్టలు కూడా ఒక కంటెంటే. సో ఏంటంటే ప్రతిసారి కొత్త డ్రెస్ వేసుకోవాలని ఒక పిచ్చి ఫ్యాడ్ ఒకటి క్రియేట్ చేసేసి జనాలు ఏంటి ప్రతి వీడియోలో కొత్త డ్రెస్ ఉండాలి, రిపీట్ చేయొద్దు. అదేంటి, మనం ఏమన్నా హీరోయిన్లమా సరే, వాళ్ళైనా కూడా మూవీస్ చేస్తారు కాబట్టి వాళ్ళకి చాలా మంది ఇస్తూ ఉంటారు. మనం అట్లా చేసి ఫస్ట్ థింగ్ అది సస్టైనబుల్ కాదు, ఇంకోటి బొక్క పడుతుంది కొన్నప్పుడల్లా, ఇంకొకటి మనకు ఎవరైనా ఇచ్చినా కూడా యూ హ్యావ్ టు డూ అ లాట్ ఆఫ్ థింగ్స్ ఫర్ యూ టు గెట్ దేర్. ఇప్పుడు మనకు ఒకరు బట్టలు ఫ్రీగా ఇవ్వాలి అంటే నువ్వు చాలా చెయ్యాలి కదా వాళ్ళ కోసము. ఇంత కష్టపడే బదులు ఏముంది బ్రో, ఫస్ట్ ఎపిసోడ్లో వేసుకుంది 10th ఎపిసోడ్లో వేసుకో, మరి సెకండ్ ఎపిసోడ్లో లేకున్నా 10 బట్టలు అయితే లేకుండా ఉంటాం కదా, ఎన్నో బట్టలు కొనుక్కుంటాం. నాకు తెలిసి అమ్మాయిలకి 1 నెల 2 నెలలు రిపీట్ చేయకుండా కూడా ఉండగలుగుతాం అట్ దిస్ ఏజ్. అట్లీస్ట్ 10 years 12 years అప్పుడు కాకపోయినా అట్ దిస్ ఏజ్ ఐ థింక్ యూ హ్యావ్ గుడ్ ఎనఫ్. ఎందుకంటే ఎనీ డే ఎనీ టైమ్ యూ డోంట్ హ్యావ్ ఎనఫ్ క్లోత్స్. ఎగ్జాక్ట్లీ, ఎన్ని బట్టలు ఉన్నా చాలు. బికాస్ మేబీ మన ఫ్యాషన్ ఎలా ఉంటుందంటే ఈరోజు లేచి హౌస్ మై మూడ్, ఈరోజు ఏం వేసుకోవాలని ఉంది, డూ ఐ వాంట్ వేర్ సంథింగ్ లైక్ ఐ వాంట్ పుట్ మై సెల్ఫ్ అవుట్ దేర్, ఆర్ ఐ వాంట్ సంథింగ్ లో ప్రొఫైల్, ఎవరికి కనబడదు, నా పని నేను చేసుకుంటా, ఆర్ ఐ వాంట్ గెట్ రెడీ అండ్ లైక్ గ్లో అప్. యా, డిపెండ్స్. అండ్ చాలా మంది అంటారు కదా వాళ్ళకి చూపించడానికి వీళ్ళకి చూపించడానికి బట్టలు వేసుకుంటారు. ఐ థింక్ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ అవర్ మూడ్ హనీ. లైక్ మన మూడ్, మన దగ్గర ఉన్న బట్టలు కొత్తవి పాతవి ఎవరైనా గిఫ్ట్స్ ఇచ్చినవి. సో టుడే ఐ వోర్ డ్రెస్ నా ఫ్రెండ్ నా బర్త్డే కొనిచ్చిండు అనమాట. సో థ్యాంక్ యూ. అది పక్కన పెడితే షౌట్ అవుట్ ఫర్ ఫ్రెండ్స్ హూ గివ్ యూ గిఫ్ట్స్. క్లోత్స్ అనే కాదు, ఐ థింక్ ఎనీ గిఫ్ట్. సో ఇట్ డజంట్ మ్యాటర్ హౌ మచ్ వాల్యూ ఇట్ హ్యాస్ అంటే ప్రైస్ వైజ్, బట్ గిఫ్ట్ ఇస్ గిఫ్ట్. ఐ థింక్ గిఫ్టింగ్ ఇస్ ఆల్సో వెరీ గుడ్. కానీ అట్లానే అబ్సెస్ అయిపోయి అమ్మో నేను వీళ్ళకి 1000 రూపాయలది కొని అలా 10,000 కొని అలా నో హనీ. లైక్
గిఫ్ట్ ఇస్ గిఫ్ట్. గిఫ్ట్ హ్యాస్ అన్ ఎమోషన్ ఫర్ ఎనీ గర్ల్ ఐ ఫీల్. నువ్వు 10 రూపాయలు చాక్లెట్ ఇచ్చినా వావ్ అని ఫీల్ అయిపోతూ ఉంటాం. సో యా, నాకు గిఫ్ట్స్ అనేది నాకు ఇవ్వడం చాలా ఇష్టం, తీసుకోవడం ఇంకా ఎక్కువ ఇష్టం. నీకెట్లుంటుంది గిఫ్ట్స్? Gifts, I don't have much opinion actually. I'm a very bad gift giver. ఓకే, But very good gift receiver. ఎవ్రీబడి ఈజ్ ఐ గెస్. Yeah. Next, coming to Saha, I have a really bad fashion sense, I have to admit. I think you are the one that helped me in Thank you. like చాలా సార్లు నేను వేసుకొచ్చిన బట్టలు చాలా దరిద్రంగా ఉంది, దయచేసి మార్చు అని ఎన్నిసార్లు మార్పించావు నాతో. బట్ most of my fashion sense is from Instagram reels, fit checks. How this get somehow Into your head. Yeah, I know. the get ready with me trend is like more tending towards male gaze. How అంటే నాకు వచ్చిన ఫ్యాషన్ సెన్స్ మొత్తం హౌ ఇన్స్టాగ్రామ్ మోడల్స్, నేను ఇన్స్టాగ్రామ్లో వాళ్ళు ఎలా వేసుకుంటున్నారో దాన్ని బట్టి వచ్చేది. అలాంటిది ఇట్ సమ్హౌ బికమ్ ఇంటూ మేల్ ఓరియంటెడ్ కంటెంట్ అయిపోయింది. దట్ ఫీల్ రియలీ I think that point of time, girlfriends are more important and they make your fashion sense or they break your fashion sense. ఎందుకంటే సో ఫ్యాషన్ సెన్స్ అనేది ఆబ్వియస్గా మనకు పుట్టుకతో రాదు, బట్ మై మదర్ హ్యాస్ అ గుడ్ ఫ్యాషన్ సెన్స్. ఇప్పటికి కూడా ఇప్పుడు ఎప్పుడైనా బయటకు వెళ్ళినాం అనుకో, విత్ హర్ ఫ్యాషన్ సెన్స్ ఎవ్రీబడి విల్ ఆస్క్ మీరిద్దరు సిస్టర్స్ అని. మా మమ్మీ హ్యాపీగా ఫీల్ అవుతుంది, నేనేమో ఏంటి నేను అంత ఒళ్ళకి కనిపిస్తున్నాను అనిపిస్తుంది నాకు. బట్ కీపింగ్ దట్ అసైడ్, ఐ థింక్ ఫ్యాషన్ సెన్స్ అనేది ఎవ్రీ డే యూ గ్రో రిగార్డింగ్ యువర్ ఫ్యాషన్ సెన్స్. నాకు కూడా చిన్నప్పుడు స్లీవ్లెస్లు వేసుకోవడం నచ్చకపోయేది, అమ్మో అయ్యో. అండ్ అంటే యూ ఆల్వేస్ ఫీల్ డిస్కంఫర్ట్ ఆర్ ఒక చిన్న ఇన్ఫీరియారిటీ ఉంటుంది, అండర్ ఆర్మ్స్ కనిపిస్తాయేమో, యూ హ్యావ్ డార్క్ అండర్ ఆర్మ్స్. అంటే ఐ ఫీల్ ఒకటి నార్మలైజ్ అవ్వాలి, బట్ త్రూ ఇన్స్టాగ్రామ్ ఐ థింక్ ఇట్ గాట్ నార్మలైజ్డ్ దట్ ఇట్స్ ఓకే. ఇప్పుడు నీ కలర్, నీ టోన్ డార్క్ ఉంటే నీ అండర్ ఆర్మ్స్ ఇంకా డార్క్ ఉంటాయి, అండ్ దట్స్ టోటలీ ఓకే గర్ల్. లైక్ యా, ఇట్స్ యోర్స్, సో జస్ట్ ఓన్ ఇట్, స్లే ఇట్ అన్నట్టు. సో యాక్చువల్గా ఈరోజు నేను ఆ కాన్ఫిడెన్స్ జనాలకు ఉండాలి, ఐ మీన్ యూ షుడ్, ఇట్ డజంట్ మ్యాటర్ అని చూపించడానికి ఇట్లా వేసుకొని వచ్చిన అనమాట, టు ఫ్లాంట్ మై కాలర్ బోన్. definitely confidence is the ultimate, you know. యా The It make or always- break the fashion or like we all know. ఎగ్జాక్ట్లీ, ఆల్వేస్ అంటే ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దట్ యూ హ్యావ్ కాన్ఫిడెంట్ ఫ్రమ్ ఇన్సైడ్, అండ్ నీ క్లోత్స్, నీ మేకప్ అనేవి యాడ్ చేయాలన్నమాట. ఇది పక్కన పెడితే క్లోత్స్ ఓకే, షాపింగ్ షాపింగ్ షాపింగ్, అంటే ఇంకా ఏమైనా డిఫరెంట్ షాపింగ్స్ నీకు ఇష్టమా? Skincare. I am like recently, to be honest, I'm an ugliest girl Please, in my you're not. school. In school, in college, I'm the girl, you know, oh my god, with inta pedda glasses, full of acne. Then once I started earning, నాకు డబ్బులు వచ్చినప్పుడు I started investing on myself, like okay, let's take care of health, let's take care of my skin. ఈ సీరం వాడదాం, what works for me. అంత వర్క్ చేస్తే ఇప్పుడు ఇలా ఈ పొజిషన్కి వచ్చాను. Did it impact your mental health somehow? డెఫినెట్లీ, లైక్ వన్స్ ఎవ్రీ టైమ్ యూనో, అప్పుడు కాలేజ్లో ఉన్నప్పుడు నేను ఎవరైనా కలిసిన వెంటనే చుట్టాలని కలవంగానే అత్తలు ఉంటారు కదా, దే పాయింట్ అవుట్, ఆ మొహం మీద మొటిమలన్నీ వచ్చాయి కదా, కొంచెం ఇదేంటి వేపాకు పెట్టచ్చు కదా, కొంచెం సుండిమిండి రాయొచ్చు కదా, అది వాడచ్చు కదా, చేస్తే ఫేస్ అంతా నీట్ అవుతుంది. Okay, honey. Okay. What I feel is, so everybody, I think it's everywhere. అంటే చూడగానే అరే ఒక మంచి మాట చెప్పండి రా, ఏం వద్దురా మీ ఆస్తి. ఇప్పుడు నేను మా డాడీ వాళ్ళ స్కూల్కి వెళ్ళినా అనమాట. మా డాడీ ఎక్కడైతే ఉంటాడో ఆ ఓనరు, నేను దిగంగానే నువ్వు మీ మమ్మీలా లేవు, మీ డాడీలాగా కొడుతున్నావు, కొంచెం నల్లగా ఉన్నావు అన్నది. అంటే అసలు నేనేం మాట్లాడాలో అర్థం కాలే. ఆమె కూడా నల్లగా ఉంది, ఓకేనా. ఇప్పుడు నేను కూడా నువ్వు కూడా నల్లగానే ఉన్నావు, నన్ను ఏమంటున్నావు అంటే హౌ రూడ్ డస్ ఇట్ సౌండ్. అంటే ఇప్పుడు నువ్వు అన్నది రూడ్ కానప్పుడు నేను అన్నది కూడా రూడ్ కాదు. సో ఇఫ్ యూ కాంట్ టేక్ ఇట్, ప్లీజ్ డు నాట్. I think like elders have the pass, free pass of whatever. ఫ్రీ పాస్ అని కాదు, ఐ ఫీల్ వాళ్ళ మీద రుద్దినవన్నీ మన మీద రుద్దడానికి ట్రై చేస్తారు. ప్రాబబ్లీ వాళ్ళని ఎవరన్నా అన్నప్పుడు వాళ్ళు అనలేరు కదా, సో అది మన మీద, ఎందుకంటే మనం అనలేం కదా, అది వాడుకుంటారు. ఎగ్జాక్ట్లీ ఫ్రీ పాస్. ఐ థింక్
అది యా. అండ్ మెంటల్ హెల్త్ అంటే యా, నాకు కూడా నేను డార్క్ ఉండేదాన్ని. అసలు నేను డిగ్రీలో ఉన్నప్పుడు మాయిశ్చరైజర్, లిప్ బామ్ అండ్ దాట్ ఈజ్ ఆల్. అసలు మొహం పట్టించుకోలేదన్నమాట. ఇప్పుడు చాలామంది అడుగుతారు నువ్వు, సో ఐ డిడ్ స్టడీ ఇన్ క్రైస్ట్, సో పీపుల్ ఆస్ అక్కడ నువ్వు క్రైస్ట్లో ఉన్నప్పుడు ఎవరిని డేట్ చేయలేదా అంటే, మన మొహాన్ని పట్టించుకునే ఇదే మనకు లేదు. ఇంకా మనం నచ్చి ఎవరో అడిగే అంత సీన్ అసలు లేదు. సో యాజ్ యూ సెడ్, నేను ఐ వాంటెడ్ టు బీ నాట్ సీన్ అంతే. దట్ ఈస్ ద ఓన్లీ మోటో. సో నేను ఎక్కువ రెడీ అయ్యేదాన్ని కాదు, అసలు మేకప్ అవి ఇవి ఏమి ఉండేది కాదు. ఎప్పుడైనా కజిన్స్ బయటకు వెళ్ళినప్పుడు కూడా వాళ్ళందరూ రెడీ అయినాక లాస్ట్కి డ్రెస్సెస్ వేసుకొని, డ్రెస్ పిచ్చి ఉండేదిలే ఫస్ట్ నుంచి అయినా, బట్ మేకప్ అనేది ఐ స్టార్టెడ్ లైక్ 1.5 years ago, అండ్ ఫ్రమ్ ద time I started, yeah, it's going great. Like every girl, if they lay their hand on the makeup na, they will never come back. Yeah, I have a huge suitcase of makeup. And I think you go on buying అంటే చాలా కొత్తవి వస్తూనే ఉంటాయి. సో యు ఆర్ నెవర్ సాటిస్ఫైడ్. నాకు తెలిసి ఆ సాటిస్ఫాక్షన్ అనేది ఎక్కడ మనం నేర్చుకోవాలి. Otherwise you'll keep on buying because there's so many trends that are coming up. Obviously బిజినెస్ చేసేటోడికి డబ్బులు కావాలి, వాడు ఏదో సృష్టిస్తూ ఉంటాడు. మనం కొనుక్కుంటూ పోతే బొక్క తప్ప ఏం అవ్వదు. సో సిమిలర్ థింగ్స్ కొనుక్కోకుండా ట్రై న్యూ థింగ్స్, అవి కూడా కొంచెం బడ్జెట్లో సెట్ చేసుకుంటే బాగుంటుంది అనేది నా ఫీలింగ్. Girl math. యా, బట్ ఐ థింక్ కొన్ని ఎమోషన్స్ ఉన్నప్పుడు గర్ల్ మ్యాథ్ పనిచేయదు. అండ్ కీపింగ్ దాట్ అసైడ్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షాపింగ్స్ అంటే నాకు గ్రాసరీ షాపింగ్ చాలా ఇష్టం. యా, సో గ్రాసరీ షాపింగ్, స్ట్రీట్ సైడ్ షాపింగ్, 50 రూపీస్ 100 రూపీస్ కనిపించింది అనుకో, లోపల నుంచి చంద్రముఖి బయటకు వస్తుంది. అదే లే తీసుకో. ఇప్పుడు మొన్న కూడా దసరా షాపింగ్కి వెళ్ళాం నేను మమ్మీ. మంచిగా దసరాకి డ్రెస్ తీసేసుకున్నా, ఇంకొక సైడ్ కార్నర్ ఖాళీ ఉంది. ఏంట్రా ఇది ఖాళీ ఉందని వెళ్తే ఆఫర్స్ అన్నాడు, 50%, 60%. దీనమ్మ జీవితం 50%, 60% ఆఫర్ ఇచ్చినాక అది ఎంత ప్రైస్ ఉన్నా అవసరం లేదు, అది తీసుకో అని. దెన్ వీ బాట్ లైక్ 10 dresses. లైక్ రియలీ. ఇంకా మా మమ్మీ మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదామే, లేకపోతే ఇంకెక్కువ కొనేస్తామని చెప్పి లాక్కొచ్చేసిన. సో దట్ ఈస్ హౌ ఇక లోపల నుంచి నిజంగా అదేదో కొత్త సహనం బయట వస్తుంది. యా, సీరియస్లీ. ఇంకో వైపు చూడకంటాడు చూడు, అట్లా ఇంకో వైపు వస్తుంటుంది అనమాట. సో ఐ థింక్ అది కొంచెం కంట్రోల్ చేసుకోవాలి. బట్ యా, ఇంకోసారి ఏమనిపిస్తుంది అంటే షార్ట్ లైఫ్ అనిపించింది కొనుక్కోవచ్చు కదా. వై డూ హ్యావ్ టు థింక్ అ లాట్ అబౌట్ సంథింగ్ వెరీ స్మాల్. ఇప్పుడు కొన్ని లైఫ్లో చేంజ్ చేసుకోలేము, ఇవి చేంజ్ చేసుకోగలుగుతాం కదా. The only thing you can change in your life is your wardrobe. Exactly, bro. So wardrobe change చేసుకోగలిగినప్పుడు I feel, Yeah. why not? So చేసుకోవాలి. Yeah. And also, if you see latest lo, Myntra and kottaga Newme app, like they have like really good collection of dresses. I know. They fast fashion and their delivery policies are very fast. They are trying to, Gen Z oriented fashion, new trends. So they started opening the new store as well. Yeah. Online though. I feel like they have really good clothes. I have tried 2 tops and it's nice. అంటే యూఆర్ ఆల్వేస్ ఇన్ ట్రెండ్ వెన్ యూర్ ట్రైయింగ్ దెమ్. అవ్వనే కాదు, ఇప్పుడు దే సో మెనీ డోరాబీ అని, ఆర్డినేర్ అని, లిటిల్ బాక్స్ అని, ఆల్ దీస్ థింగ్స్, ఆల్ దీస్ బ్రాండ్స్ ఆర్ కమింగ్ అప్ ఇన్ షార్క్ ట్యాంక్ ఆల్సో. ఐ థింక్ ఉమెన్ లెడ్ కంపెనీస్ అండ్ ఇండియన్ బ్రాండ్స్. ఐ థింక్ ఇండియన్ బ్రాండ్స్ అనేది కూడా ఒక ఎమోషన్ అవ్వాలి అందరికి. ఇప్పుడు ఇండియన్ చాయ్ ఎట్లా ఎమోషను, ఇండియన్ బ్రాండ్ కూడా ఎల్వి, గూచి అనేవి మీకు ఎంత ఆ ఫీలింగ్ ఇస్తున్నాయో, కాన్ఫిడెన్స్ ఫీలింగ్, ఇండియన్ బ్రాండ్స్ కూడా అట్లాంటి ఫీలింగే ఇస్తే బాగుంటుంది. అంటే నువ్వు ఎనీథింగ్ ఇస్ పర్సెప్షన్ కదా. సో నువ్వు అట్లా పర్సీవ్ చేసుకుంటే అది వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఆర్డినర్ అనేది కాస్ట్లీ, ఇట్స్ నాట్ వెరీ చీప్. ఓకే, ఇట్స్ అరౌండ్ 5,000, 6,000 అండ్ దే హ్యావ్ వెరీ బ్యూటిఫుల్ డిజైన్స్, వెరీ బ్యూటిఫుల్ కలర్స్ అండ్ యూ ఫీల్ వావ్ అనే ఫీలింగ్ వస్తుంది. సో ప్లీజ్ లైక్ ప్రౌడ్లీ వేర్ దెమ్. Definitely. Proudly. Encourage homegrown. Yeah, encourage homegrown brands, Indian grown brands, female led brands, yeah, and pocket friendly brands. పాకెట్ అంటే మన పాకెట్ అండ్ ఈ పాకెట్, 2 పాకెట్లు ఉండాలి అది. అండ్ ఐ ఫీల్ ఇవన్నీ కాకుండా జడ్జ్మెంట్, పర్సెప్షను, ఐ థింక్ దే స్వీప్ ద ఫ్లోర్. లైక్ ఫ్యాషన్ సెన్స్లో కానీ ఎనీ షాపింగ్,
ఇప్పుడు నువ్వు ఒక మేకప్ది కొనుక్కున్నా, బయట మేకప్ చేసుకునేటప్పుడు మ్యాట్ లిప్స్టిక్ పెట్టుకుంటే యుల్ ఫీల్ అదొక ఫీలింగ్. అదే ఏదైనా చిన్నది పెట్టుకున్నాం అనుకో, బ్రాండ్ బిల్డింగ్ లగ్జరీ ఒక అంటే మనము మనుషుల్ని చూడడం మర్చిపోతున్నాం మనుషుల్లాగా. ఐ థింక్ దట్ ఈస్ వేర్ ఇప్పుడు మనం మొన్న పెళ్లి టాపిక్లో మాట్లాడినట్టు ప్యాకేజ్ అదొకటే అయిపోతుంది, మనిషి గురించి మాట్లాడట్లే. ఇక్కడ కూడా అంతే, బ్రాండ్ ఇంకా మనిషి గురించి మాట్లాడట్లే. ఐ థింక్ యూ హ్యావ్ టు గ్రో యువర్ ఫ్యాషన్ సెన్స్ అలాంగ్ విత్ యూ హ్యావ్ టు వర్క్ యువర్ సెల్ఫ్. సో ఇన్సైడ్ వర్క్ చేయాలి, అవుట్ సైడ్ వర్క్ చేయాలి. ఎవ్రీబడి ఓన్లీ అవుట్ సైడ్ ఓన్లీ ఇన్సైడ్ ఏది ఒకటి డౌన్ అయినా ఐ థింక్ యూ విల్ నాట్ బీ దేర్. ఇప్పుడు యూ హ్యావ్ టు బీ ట్రెండింగ్, యూ హ్యావ్ టు బీ యునో దేర్ అవుట్ దేర్. సో దానికి ఐ థింక్ యూ హ్యావ్ టు వర్క్ ఆన్ బోత్ సైడ్స్, ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్. ఏంటది మహేష్ బాబు చెప్తాడు కదా, యూ బ్యూటిఫుల్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ అని. Coming to this one, how movies and movie stars are, influencing fashion. I saw like there is this trend, కొన్నేళ్ళ క్రితం గీతాంజలి సినిమా వచ్చిందిట. ఆఫ్టర్ దట్ గీతాంజలి స్కర్ట్స్ ఆర్ ఫ్యాషన్, ఆలియా భట్ సారీస్. ఎగ్జాక్ట్లీ. హౌ ఇన్ఫ్లుయెన్సర్స్ అండ్ మూవీ స్టార్స్, దూకుడు సినిమా వచ్చినప్పుడు మహేష్ బాబు ఎలా ఎంతమంది ఎక్కడ చూసినా మహేష్ బాబు సీతమ్మకిల సినిమాలో చెట్టు కూడా అసలు క్రేజీ. అంటే మహేష్ బాబు అనే కాదు, ఇప్పుడు రౌడీ అది అండ్ హెచ్ఆర్ఎక్స్ లైక్ రితిక్ రోషన్ కిల్డ్. యా అంటే ఫిట్నెస్ ని ప్రమోట్ చేసుకుంటూ హిస్ ఆల్సో ప్రమోటింగ్ ఫ్యాషన్. అంటే దట్ ఈస్ లైక్ you have everything, something good and something fashion and everything great atla. So I think that is how people should do. At least నువ్వు చేసే దాంట్లో డబ్బులు తీసుకోండి బ్రో, అందరికి డబ్బులు ఇంపార్టెంట్, నాకు కూడా డబ్బులు ఇంపార్టెంటే. బట్ దెన్ ఒక చిన్న కాస్ట్ పెట్టుకొని చేస్తే దేనికైనా, బికాస్ ఇప్పుడు మేకప్ కూడా ఎవ్రీథింగ్ హ్యాస్ సో మెనీ డిఫరెంట్ మినరల్స్ విచ్ ఆర్ హార్మ్ఫుల్ టు యువర్ స్కిన్. ఓకే, బేసిక్గా చీప్ ప్రోడక్ట్స్లో ఎక్కువ అవి ఉంటాయి, అందుకనే కాస్ట్లీ ప్రోడక్ట్స్ ఎక్కువ ప్రిఫర్ చేయాలి. బట్ కాస్ట్లీ ప్రోడక్ట్స్ కూడా యూ హ్యావ్ సో మెనీ కెమికల్స్ డిస్గైజ్డ్ వేలో పెట్టేస్తున్నారు. సో క్రూయల్టీ ఫ్రీ, స్కిన్ ఫ్రెండ్లీ, బట్టలు కూడా స్కిన్ ఫ్రెండ్లీ ఉండాలి, బ్రీదబుల్ ఉండాలి. ఇప్పుడు కాటన్స్, ఖాదీస్, అందులో కూడా ఫ్యాషన్ ఉంటుంది. సో ఎవ్రీబడి షుడ్, ఐ థింక్ ఒక ఇప్పుడు మీ టూ మూమెంట్ ఎట్లుందో, breathable. It's really sensitive topic. No, me too movement కనట్లేదు. I'm gonna no అలాంటి మూమెంట్ ఒకటి ఉండాలి, బ్రీదబుల్. మనము ఏంటవి బట్టలు వేసుకోవాలి అండ్ స్కిన్ ఫ్రెండ్లీ ప్రోడక్ట్స్ పెట్టుకోవాలి. అండ్ హెయిర్ కూడా ఒకటి పెట్టుకుంటావు సీరం, దానికి ఇంకో సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది. దీనమ్మ ఒకదానికి పెట్టుకుంటే ఇంకొకటి అయితే ఉంటుంది, మళ్ళీ దానికి ఇంకో ప్రోడక్ట్ వాడాలి. ఎన్నని కొనుక్కుంటావు, ఎన్నని ఇది చేస్తావు. నిజంగా పైసలు యా అందరం అట్లా లూప్లో ఉండిపోయినాం. అండ్ ఆ లూప్లోనే తిరుగుతామేమో నాకు తెలిసి ఎప్పటికీ. ఇంకా అసలు క్రేజీ థింగ్. అండ్ సస్టైనబుల్ ఫ్యాషన్. సో యాజ్ ఐ సెడ్ ఖాదీ కానీ అదైనా, బట్ సస్టైనబుల్ ఫ్యాషన్ పక్కన పెడితే హౌ సస్టైనబుల్ వీఆర్ అని ఎవరైనా ఆలోచిస్తున్నారా అసలు? ఐ థింక్ జెన్జీ ఈజ్ ఆల్ ఓవర్, లైక్ యూ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఐ థింక్ యూ షుడ్ ఆల్సో start thinking about something which is environment friendly, because global warming చూస్తున్నాము. ఈ ఎండలు, ఈ వానాకాలంలో ఇంత ఎండ ఉంటుందా చెప్పు, అసలు చచ్చిపోతున్నాం. ఏసీ లేకపోతే, ఇప్పుడు కూడా ఏసీ లేకపోతే వీఆర్ లైక్ నాట్ ఏబుల్ టు సిట్ హియర్. సో దానికోసం మనం ఏం చేయాలంటే, నేను ఒక్కదాన్ని చేస్తే సరిపోద్దా, నేను ఒక్కడిని చేస్తే సరిపోద్దా? నో హనీ, ఎవ్రీ డ్రాప్ మ్యాటర్స్. ఒక్క డ్రాప్ ఆఫ్ పాయిజన్ ఉన్నా ఎంత పెద్ద ఓషన్ అయినా పాయిజనస్ అయిపోతుంది. సో we contribute here, fashion industry contributes 10% to the environmental waste. ఒక జీన్స్ చేయాలంటే 2000 లీటర్ల వాటర్ వాడతారంట. 2000 లీటర్ల వాటర్. సమ్మర్లో ఎన్ని ట్యాంకర్స్ తెప్పించుకుంటున్నాం మనము. ఐ థింక్ అంటే ఇప్పుడు నేను కూడా షాపింగ్ చేస్తున్నా, అదేదో నేను పెద్ద పత్తిత్ అలాంటివి నేను అనట్లేదు. బట్ దెన్ సమ్వేర్ సమ్హౌ ఒక చిన్న మైండ్ఫుల్నెస్ అనేది మనం తెచ్చుకొని మనం షాపింగ్ చేసేప్పుడు కొంచెం ఆలోచించాలని. ఇప్పుడు నేను జీన్స్ అనుకో, ఐ బై 2-3 జీన్స్, అంటే బ్లూ, లైట్ బ్లూ, టాన్, అట్లా ఒక 4-5 జీన్స్లు ఉన్నాయి నాకు, అంతకంటే ఎక్కువ లేవు. అవే నేను వాడుతూ ఉంటా. టాప్స్
నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్లో వేసుకున్న టాప్ కూడా ఇప్పటికీ వేసుకుంటాను తెలుసా. కాలేజ్, స్కూల్ టాప్స్ కూడా స్కూల్వి నాకు రావలే అక్క, ఇప్పుడు పట్టావు నాకు. కానీ బట్ దెన్ ఇప్పుడు మనం వేసుకుంటాం. సో అట్లా నువ్వు వేసుకుంటే అట్లా ఉంటే యూఆర్ సస్టైనబుల్. మరీ ఏదో ఇంకా అసలు నేను అసలే షాపింగ్ చేయకుండా ఉండాలి అంత కూడా ఉండలేనులే. మనం ఇంకా సన్యాసం అయిపోవాలంటే కష్టం కదా ఇప్పుడున్న ట్రెండ్స్కి, మనం వెళ్ళే ప్లేసెస్కి, మనం చేసే పనులకి. యూ హ్యావ్ టు బీ ఇన్ ట్రెండ్. బట్ దెన్ దాన్ని రిపీటింగ్. షాపింగ్ ప్లీజ్ మైండ్ఫుల్ షాపింగ్. ఐ థింక్ మైండ్ఫుల్ లైఫ్ స్టైల్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్. సో that is how. And how do you feel when your cart is filling? Cart is filling? You mean online cart or offline? ఏదైనా అమ్మా, కార్ట్ ఈస్ ఫిల్లింగ్. బట్ ఆఫ్లైన్ అయితే ఏంటంటే అది ఫిల్ అవుతున్న ఫీలింగ్ ఎక్కువ తెలుస్తుంది కదా. విల్ ఫీల్ సో హ్యాపీ. నాకు గ్రాసరీ షాపింగ్ కూడా ఎందుకు ఇష్టం అంటే, ఇప్పుడు బట్టలు అనుకో, ఏదైనా ప్రైస్ ట్యాగులు చూడాలి. ఒకటి 10,000 కొనుక్కున్నాం అనుకో, ఇంకా అంతకంటే ఎక్కువ కొనుక్కోవాలంటే మనసు ఒప్పుకోదు, చచ్చిపోతుంటా. గ్రాసరీ షాపింగ్ అనుకో, దీనమ్మ ఎన్నైనా కొను, అది ఎక్కువ కాదు, అది ఎక్కువ కాదు, ఇంకా మనం కొనుక్కోవచ్చు. ఎంత హ్యాపీ ఫీలింగ్ ఉంటుంది తెలుసా. ఒక నెలకోసారి 2 నెలలకోసారి గ్రాసరీ షాపింగ్కి వెళ్ళి, ఆబ్వియస్లీ అన్నీ తింటాం కదా, ఎక్స్పైరీ డేట్ అయితే ఏమి ఉండదు. సో దట్ ఈస్ మై లవ్ ఫర్ గ్రోసరీస్. I'll be on the fast food aisle. ఫాస్ట్ ఫుడ్ కదా, లేస్ ప్యాకెట్ అయ్యి. నేను ఎట్లా ప్రతి షెల్ఫ్కి వెళ్తా, కొత్తగా ఏదొస్తే అది. ఇప్పుడు ర్యామెన్లో కొత్తగా ఏమొచ్చింది, చిప్స్లో కొత్తగా ఏమొచ్చింది, బిస్కెట్స్లో కొత్తగా ఏమొచ్చింది. మేము ఎప్పుడైనా ట్రిప్కి వెళ్ళినా కూడా మై డ్యూటీ ఈస్ టు బై స్నాక్స్ బికాజ్ ఐ లవ్. ఆ కార్ట్ వేసుకొని అలా తిరుగుతూ ఉంటే, మొన్న ఐకియాలో ఎట్లా తిరిగినాం అట్లా తిరగాలన్నమాట. కార్ట్ వేసుకొని డింగ్ 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 అనుకొని తిరిగేసి, ఐ థింక్ షాపింగ్ ఇస్ అన్ ఎమోషన్ అండ్ ఇట్ ఆల్వేస్ గివ్స్ యూ హ్యాపీనెస్. బట్ I would urge us and everybody to mindfully shop and encourage people who has like good talent. Mana local brands ni encourage cheyali. And కోపంలో ఆవేశంలో ఎక్కువ షాపింగ్ చేసిన తర్వాత అస్సలు రిగ్రెట్ అవ్వద్దు. ఇంపల్సివ్ బయింగ్ అనేది అసలు ఉండొద్దు. ఉన్నా కూడా 1-2తో ఆపుకోవాలమ్మా. అలారం పెట్టుకోవాలేమో, నువ్వు ఎక్కువ కొనేసుకున్నావు ఆపేసేయి అని చెప్పాలి అది అలారం సిరి. సో ఫైనలీ ఐ థింక్ షాపింగ్ ఇస్ షాపింగ్ ఎనీ డే, అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా. అండ్ అబ్బాయిల ఫ్యాషన్ సెన్స్ అంటే ప్లీజ్ ఐ థింక్ మెన్ షుడ్ ష్యూర్లీ వర్క్ ఆన్ ద ఫ్యాషన్ సెన్స్. డెఫినెట్లీ సహా, డెఫినెట్లీ అగ్రీ, 100% అగ్రీ. దే హ్యావ్ టు వర్క్ ఆన్. లైక్ నేను చూసింది ఏంటంటే, ఏముంది బాగానే ఉంది కదా షర్ట్ అండ్ ఏముంది ఇప్పుడు, ఏముందంటే సి వీఆర్ గెటింగ్ రెడీ, వీ వాంట్ టు ప్రజెంట్ అవర్ సెల్స్ ఇన్ అ డిఫరెంట్ వే అండ్ దెన్ వీ ఆల్సో వాంట్ అదర్ పీపుల్ టు పుట్ ఇన్ దట్ ఎఫర్ట్ అండ్ ప్రజెంట్ దెమ్ సెల్స్ ఫర్ అస్. అండ్ వెల్ గ్రూమ్డ్ మెన్ ని చూస్తే యూ ఫీల్ లైక్ wow, that first impression will take you 2 steps ahead of like అందరితో కంపేర్ చేస్తే 2 steps ahead obviously ఉంటావు. that is why presentation is very important. that is how first impressions change things. So and also like men's fashion lo kuda there are so many good influencers in Instagram. ఏ డ్రెస్ కి ఏ ప్యాంట్స్ వేసుకోవాలో they have like everything available. It's just they don't want to follow. They just have to click. One click away, everything is one click away. So finally let's play a fun game. Always up for games. Let's play a fun game. The game is slay or nay. Slay or nay. Okay. I'll tell you few fashion or like combination. You will say slay or nay. Okay? First one. Kurtas with denim jeans. Oh, always slay, right? Eager cinema Samantha looks. And adi kaakunda what do you feel is like you're fashionable and also traditional at the same time. At the same time. ఆ మూవీలో కూడా ఉంటాయి కదా, ఫిదా మూవీలో అది చెప్తుంది కదా ఫారెనర్, oh this looks very good, this kurti, this jeans and the bindi. I think bindi is also fashion. Yes, if you wear bindi with jeans also somehow so I wear bindi with everything and I think it's a slay. Bindi slay. Next one. Butta chetulu in sarees. Or slay or nay. Butta chetulu. Nay. Me too. Butta chetulu with langa oni slay.
ఓకే ఎందుకంటే లంగావని యూ ఫీల్ లైక్ యంగ్ అండ్ ఆల్ దాట్ బట్ శారీస్లో ఐ ఫీల్ యూ షుడ్ లుక్ షీక్ సో దెన్ యూ షుడ్ హ్యావ్ వైడ్ యునో వైడ్ హ్యాండ్స్ అండ్ ఆల్ దాట్ కొంచెం ఇట్లా కనిపించాలి కదా కాల్ బోన్స్ మనకున్నవైతే చూపించుకోవాలి కదా. నెక్స్ట్ లుంగి విత్ బ్లాక్ షర్ట్. ఓ మై గాడ్ అది చాలా క్లీషే అయిపోలేదా లైక్ ప్రేమం టైం నుండి ఎగ్జాక్ట్లీ అప్పుడైతే ఏ ఫేర్వెల్ ఉన్నా అసలు ఏ ప్రోగ్రామ్ ఉన్నా కాలేజ్లో స్కూల్లో ఎవ్రీబడి వేర్స్ ఇట్ బట్ ఐ థింక్ ఇట్ ఈస్ నెవర్ అవుట్ ఆఫ్ ఫ్యాషన్. బ్లాక్ ఇస్ నెవర్ అవుట్ ఆఫ్ ఎగ్జాక్ట్లీ ఫ్యాషన్. ఫర్ మీ ఇట్స్ లే. Yeah, you're wearing black today. And lungi with black shirt is like men's ultimate. I think slay only, but then cliched slay. Yeah. Skinny jeans. Sorry, nay. Big nay. I feel skinny jeans for women to like konni dresses medaki okay if the top is good, but in men skinny jeans. Oh, sorry, honey. Yeah. Please grow up. Bucket hats. Slay. But it depends కదా బకెట్ హ్యాట్స్ ఎప్పుడు Size of వేసుకోలేము. the head. Depends on the size of head and the person also. ఆబ్వియస్లీ లైక్ అండ్ అకేషనల్గా వేసుకుంటాం కాబట్టి ఐ థింక్ యూ షుడెంట్ బై దెమ్. ఏదైనా షాప్కి వెళ్ళినప్పుడు పెట్టుకొని ఫోటో దిగి ఇన్స్టాగ్రామ్లో పెట్టుకోవాలి. ఇన్స్టాగ్రామర్స్ అట్లనే చేస్తారు కదా. నేను అడుగుతా కార్గో ప్యాంట్స్ లైక్ ఫ్లేడ్ ప్యాంట్స్. I prefer comfort over anything. Yeah, so cargo pants always slay. No, but then fashionable comfort. Yes. కదా కార్గో ప్యాంట్స్ అంతే దే ఫ్యాషనబుల్ అండ్ ఆల్సో కంఫర్టబుల్. జీన్స్లో కూడా ఐ ఫీల్ ఫ్లేడ్ బ్యాగీ జీన్స్ లైక్ మామీ జీన్స్ ఇవన్నీ ఇదే లైక్ గుడ్. నేనైతే స్కిన్నీ జీన్స్ నా దగ్గర లేదక్క అన్ని పడేసిన నా వల్ల అవ్వదు. ఐ కాంట్ ఐ వాంట్ టు బ్రీద్. మై స్కిన్ ఇస్ లైక్ యునో క్రయింగ్ టు బ్రీద్ షౌటింగ్ అరే నన్ను బ్రీద్ చేయని అని చెప్తున్నాయి అనమాట. అండ్ మనం యాక్సెసరీస్ షాపింగ్ మాట్లాడలేదు. సో వాట్ డూ యూ ఫీల్ అబౌట్ యాక్సెసరైజింగ్ యువర్ అవుట్ఫిట్ ఆల్ దాట్? If you know, I believe it elevates the look completely. Slay or nay? Slay. But over accessorizing, నే it's like I saw men who are wearing gold chains. ఇట్లా కనిపించలాగా కదా బయటకి. Exactly. What the like ఏమైంది? అంటే దే వాంట్ టు బీ ద mannequins people are not asking for from the gold shops and all that. I think yeah minimalistic నేను కూడా స్లే అనే చెప్తా బట్ ఐ యూజువలీ డోంట్ ప్రిఫర్ యాక్సెసరైజింగ్ మచ్. బట్టలు షుడ్ స్పీక్ మచ్ ఆర్ మై ఫేస్ షుడ్ స్పీక్ అనేది ఐ బిలీవ్ ఇన్ అనమాట. రిప్డ్ జీన్స్ అండ్ హ్యూజ్ హోల్స్. Huge holes, ripped jeans. No, I think if you are like 25 plus and you are wearing this in the ripped jeans, doesn't man get a life? Oh, I have a opposite opinion, I guess. I'm on the other side of the band. నేనేంటంటే లైక్ యా వేర్ ఇట్ ఇఫ్ నాట్ నౌ లైక్ దెన్ వెన్ అంటే నువ్వు 25+ అంటే ఓల్డా ఐఎమ్ స్టిల్ 16 అని నా ఫీలింగ్ లోపల. ఐ స్టిల్ ఫీల్ ఐఎమ్ స్టిల్ యంగ్ టీన్ అండ్ ఐ హ్యావ్ టు వేర్ ఎవ్రీథింగ్ ఐ లవ్. అండ్ యా టాన్ జీన్స్ ఉంటే అదొక ఫ్యాషన్. ఆబ్వియస్గా మమ్మీ వాళ్ళు ఏమంటారు నీ అమ్మ నీ జీన్స్ ఇవ్వవే నేనే కట్ చేసి ఇస్తాను దానికోసం ఎందుకు అంత ఎక్స్ట్రా డబ్బులు పెట్టడము. Exactly. ఆబ్వియస్గా అట్లా అంటారు కానీ ఇట్స్ ఓకేలే ఏం చేస్తాం. లో వేస్ట్ జీన్స్. If you have a great tummy. ఐ ఫీల్ If ఎంత your body is supporting it, go for it. But నాకు ఏదైనా Personally, I'm not. it's a nay for me no matter what it is. Like it's done and dusted fashion for me. Ooh. High waist is high waist, like more comfortable, and then you know you can slay your waist అందులో కూడా. So I think you don't need it అన్న ఫీలింగ్ అనమాట. వాట్ అబౌట్ నియాన్ ఫ్యాషన్? First of all, స్లే or nay? nay. Nay. Because మనం డిస్టెన్స్ లో ఉన్నాను అసలు. why the neon shoes? I have neon shoes. God. And I think it's a slay. అంటే మొత్తం ఇట్లా నియాన్ క్వాడ్స్ వేసుకోలేను. But then some color, like some pinch of color here and there, I think it will give you that elevation ఇస్తుంది అనమాట. అండ్ షియర్ క్లోత్స్ ఆర్ షియర్ ట్రాన్స్పరెంట్ హ్యాండ్ బ్యాగ్స్. Nay. నేయా? Nay.
I think slay for sheer clothes, but transparent handbags big నేనేం తెచ్చుకుంటున్నాను నీకు చూపించడం నాకు ఇష్టం లేదమ్మా. వాట్స్ ద పాయింట్ ఆఫ్ హ్యావింగ్ ఎ బ్యాగ్? యా ఎగ్జాక్ట్లీ, లోపల చాలా తెచ్చుకుంటాం, అన్నీ అందరూ చూసేస్తే మనకేముంది ఇంకా. కొన్ని సీక్రెట్స్ ఉంచుకోవాలి. సో దట్స్ హౌ వి ఎండెడ్. ఒక్క డిజాస్ట్రస్ ఫ్యాషన్ ట్రెండ్ Disastrous fashion trend. that you don't like. Somehow I don't like Crocs. I don't know. I'm not. You're not my Crocs friend. person. I'm not a Crocs person. I'm not. అయ్యా నేను క్రాక్స్ వేసుకుంటా, నాకు సాఫ్ట్ ఉండాలి. నాకు డిజాస్టర్స్ ఏంటంటే చిప్స్ బ్యాగ్స్, గార్బేజ్ బ్యాగ్స్, అదేంటి God, వాటితో డ్రెస్ సంచుల్లాగా బ్యాగులు, యా అట్లాంటి డ్రెస్సెస్ వస్తున్నాయి, బ్యాగ్స్ వస్తున్నాయి, అవన్నీ ఇట్స్ లైక్ బ్రదర్ ఇన్ని వేలు పెట్టి ఇదా మనం కొనుక్కునేది, ఎవరైనా దగ్గరికి రారని ఏం చేసిస్తా. డస్ట్బిన్ బ్యాగ్స్ తోని బ్యాగ్ లైక్ ఎల్విఓ ప్రాడాతో వచ్చింది కదా, ఇంకా ఫ్యాషన్ వీక్ లో వాళ్ళు అది పట్టుకొని లేస్ ప్యాకెట్ కొనిస్తే బ్రో నేను 10 రూపాయల ప్యాకెట్కి నువ్వు 1,00,000 రూపాయలు ఎందుకు పెడుతున్నావు? I think yeah, those kind of fashions are disastrous. Big nay. Please don't waste your money. మీకు అన్ని డబ్బులు ఎక్కువైతే నాకు ఇవ్వండి బ్రో, నేను బిజినెస్ పెట్టుకుంటా. బట్ యా, సో టోటలీ ఎండ్ ఆఫ్ ద డే షాపింగ్ ఇస్ స్లే ఆర్ నే? Always slay. యా స్లే You slay, girl. యా యు గో గర్ల్. You go, girl. Yeah. With that, we can conclude our shopping podcast. Yeah, shopping. Any day we are up for shopping. Yeah. So ఇవి మా షాపింగ్ ఎక్స్పీరియన్సెస్, షాపింగ్ హ్యాబిట్స్ అండ్ హ్యాబిట్స్, యా షాపింగ్ హ్యాబిట్స్ బ్యాడ్ హ్యాబిట్స్, యా లేదమ్మా గుడ్ హ్యాబిటే నాకు. బట్ యా ఇవి మా ఎక్స్పీరియన్సెస్ అండ్ మా ఎమోషన్స్ టువర్డ్స్ షాపింగ్. మీకు కూడా ఇలాంటి వియర్డ్ ఫ్యాషన్ ఎక్స్పీరియన్సెస్ ఆర్ ఎనీ షాపింగ్ ఎక్స్పీరియన్సెస్ ఉంటే ప్లీజ్ డూ కామెంట్, షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు BNS Podcast.